ఎన్టీఆర్ జిల్లా సీతారామపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. లబ్ధిదారులైన వికలాంగులు, వృద్ధులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమా పెన్షన్ నగదును అందించారు. ఇంటింటికి వెళ్లి తలుపు కొట్టి పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు. అధికారం అలంకారం కాదని, ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చాం, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు వైసీపీ గాని ప్రతిపక్ష పార్టీలు ఎగతాళి చేసింది. వీళ్ళు ఓట్ల కోసం మాటలు చెప్తున్నారు, రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరు కూడా అమలు చేయని చెప్పారు. మేము ఆ రోజు 2014లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం ప్రభుత్వం మొదటిసారి విడిపోయిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు 200 రూపాయలు ఉండేది పెంచింది. ఆ 200 రూపాయలు పెంచింది 2000 చేసాం, 10 రెట్లు పెంచాం. తర్వాత 1000 రూపాయలు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు 250 చొప్పున ముసలాళ్ళని, వృద్ధుల్ని, వితంతువుల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచాం. మేము 3000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పాం, ఎగతాళి చేస్తాం. 2024 ఎన్నికలు అయినాక, మేము అధికారంలోకి వచ్చినాక, మేము అధికారంలో రానటువంటి 2 నెలలకు కూడా కలిపి 4000 రూపాయలు పింఛను పెంచి ప్రజలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఆ రోజు బీజేపీ, జనసేన, టీడీపీ ఏ మాట అయితే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చామో ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్ళాం. తల్లికి వందనం పేరు మీద చదువుకునే పిల్లలందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమంది డబ్బులు ఇస్తాం. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చాం, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు వైసీపీ కానీ ప్రతిపక్ష పార్టీలు. విశాఖ జిల్లా పెందుర్తి సుజాత నగర్లో